హాయ్ ఫ్రెండ్స్, డే 8లో వచ్చేసి క్రిస్పీ బెండకాయ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. చాలా బాగా వచ్చింది టేస్ట్. ఎప్పుడైనా ఇలాంటి కాంబినేషన్ ట్రై చేసి కమెంట్ చేయండి. ఈ రెసిపీకి అయితే ముందుగా ఆయిల్ పెట్టుకొని అయితే ఆయిల్ వేడైన తర్వాత పల్లీలను అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బెండకాయలు అయితే చిన్నగా కట్ చేసుకొని కొద్దిగా బియ్యం పిండి వేసుకొని అయితే కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా అయితే చెక్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ. ఇలా కలుపుకున్న బెండకాయలను అయితే మనం ఆయిల్లో లైట్ గా షాలో ఫ్రై చేసుకొని అయితే బెండకాయలను పక్కన పెట్టేసుకోవాలి. ఇదే ఆయిల్లో అయితే మనం కొద్దిగా జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్, టమాటోస్, కొద్దిగా కరివేపాకును వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా కుక్ అయిన తర్వాత ఉప్పు, పసుపు, కారంని కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటాస్ కొద్దిగా కుక్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించిన అన్నంని అయితే వేసుకోవాలి. అన్నంతో పాటు మనం ఫ్రై చేసిన బెండకాయని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని లాస్ట్ లో కొద్దిగా ధనియాల పొడిని, కొద్దిగా కొత్తిమీర, అలాగే లాస్ట్ లో వేయించిన పల్లీని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మన క్రిస్పీ బెండకాయ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.